ఈ విధమైన ఐడెంటిటీ పెట్టుకొని ఓకే, కాడలు కొంచెం ఎక్కువ పెట్టుకొని మంచి మట్టిని ఓకే, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చేస్తే సోదరులకు దానిమ్మలు అనేది అంత కష్టమేం కాదు. ఎందుకు దానిమ్మగా సోదరులు ప్రపంచంగా చాలా పంటలు ఉన్నాయి, చెప్పుకోవాల్సింది ఎక్కువ దీని గురించి చెప్పుకొని టైం వేస్ట్ ఎక్కువ చేయదు సోదరులు. చూడండి చాలా ఈజీ సోదరుల పంట, ఒక బ్లైట్లే చూడండి సోదరులు. మీరు చూడండి సోదరులు ఎంత వండర్ఫుల్ అంటే ఒక రోగం లేదు చూడండి, కొమ్మ మీరు మచ్చలు ఏం లేదు చూడండి. వ్యవసాయం చేయొచ్చు సోదరులు, వ్యవసాయం అంత కష్టమేం కాదు. కాకపోతే మన వాళ్ళకి ఏంటంటే ప్యాటర్న్ ఎట్లా చేయాలి, దీని యొక్క కావాల్సిన సిద్ధాంతం విధానాలు ఇవన్నీ తెలుసుకుంటే ఆటోమేటిక్గా వ్యవసాయం చేయడం అంత కష్టమేం కాదు సోదరులారా. మీరు గమనించండి సోదరులారా, చెట్లు ఎంత పెద్దగానే చూడండి మీరు. ఇతను ఏం చేశాడంటే తెలివిగా చెట్లని చాలా పెద్దగా డెవలప్ చేశాడు ఇతను చేసిన మంచి పని. తర్వాత ఏంటంటే మంచి మట్టి ఇస్తున్నాడు చూడండి మీరు ఓకే. మట్టే వేరే మందులు కానీ పిండి కానీ ఏమి లేదు సోదరులారా. ఎటువంటి కర్రలు తాళ్ళు ఏమి కట్టలే చూడండి సోదరులారా. స్టాండ్ బైలు ఉన్నాయి చూడండి, ప్రతి కొమ్మని మీరు గమనించండి సోదరులారా. పర్ఫెక్ట్ విధానం నిలబడి ఉన్నాయి చూడండి. ఇట్లా సింపుల్ చేసుకోండి సోదరులారా. ఎక్కువ కాండాలు పెట్టుకోండి, కాండాలు ఎక్కువ ఉంచుకోండి. ఇట్లా చేస్తే హై డెన్సిటీ విధానంలో చేస్తే మీ క్రాప్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది సోదరులారా. ఇందులో తెలియని టెక్నాలజీ ఉంది, సైన్స్ ఉంది, దీంట్లో ఏం లేదు, కొంచెం నాలెడ్జ్. అక్కడక్కడ ఈయనకు కొంచెం లైట్గా విల్టుంది సోదరులారా, విల్ట్ కనపడుతుంది లైట్గా. బట్ ఎనీవే చూడండి, ఒక చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి, సైజు చూడండి సోదరులారా. క్రాప్ చూడండి ఎంత బాగుందో చూడండి సోదరులారా. మీరు గమనించండి, క్రాప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి సోదరులారా. మీకు కనబడుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి సోదరులారా. కాయలు మినిమం 150 కాయలు, 150 ఉన్నాయి చూడండి. చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఈ విధంగా వ్యవసాయం చేసుకుంటే మనము 40 రూపాయలు సంపాదించుకుంటున్నాం. చాలామంది వస్తారు చిన్న చిన్న చెట్లు కట్ చేస్తారు. ఆ ప్రూనింగ్ కూడా ఏంటంటే చిన్న చెట్లు చేస్తారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక పిహెచ్డీ చేసినట్టు వస్తారు, చిన్న చిన్న చెట్లు కట్ చేస్తారు, ఆకులు కొమ్మలు కట్ చేసి బోడిగా ఉంచి వెళ్ళిపోతారు అన్నమాట. ఈ రైతు ఏంటంటే ఫర్టిలైజర్స్ పెట్టలేడు, పెట్టుబడి పెట్టలేడు, దాన్ని నేను లేపుదామంటే టైం సరిపోదు. అట్లా చేయదు సోదరులారా. చెట్లను ఎప్పుడు చెట్లులాగా ఉంచండి. దానిమ్మ చెట్టు ఇది, ఇట్స్ ఎ ట్రీ, ఇట్ ఈస్ నాట్ ఎ shrub. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ shrub will up to 60 centimeter only. If it is a tree, up to 2 meter or 2.5. You understand? It is a tree, it is not a shrub. Okay, don't confuse. మన ఇండియాలో ఏంటంటే చెట్టునేమో చిన్న చెట్టు అంటారు, చిన్న చెట్టునేమో పెద్ద చెట్టు అంటారు, అంత రివర్స్ మందంతా. ఓకే, ఇంత పెద్దగా చేసుకోండి సార్. ఈ ఊరైనా సరే దానిమ్మని ఎంత పెద్దగా చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు మీకు. చూడండి ఎంత దీని డయా చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. దీని డయా అద్భుతంగా ఉంది చూడండి. దీని హైట్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. అంటే దాదాపు 20 ఫీట్లు ఉంది మొక్క ఇది ఆల్మోస్ట్. ఈ విధంగా పెంచుకోవాలి సోదరులు, ఇలా పెంచుకోండి సోదరులు. దానిమ్మలు అంటే ఎట్లా ఒక స్టేటా ఇంకో స్టేట్ అని కాదు మీనింగ్. చెట్లు చూడు ఎంత పర్ఫెక్షనిస్ట్గా ఉన్నాయి చూడండి. చేయండి సోదరులు, వ్యవసాయం చేయండి. ఎట్లా చేయాలంటే అంత తేడా వ్యవసాయాలు చేయద్దు సోదరులారా, పర్ఫెక్ట్గా చేయండి. ఈ విధంగా చేయండి. చెట్లు ఉంది అసలు ఎన్ని కాడలు కింద 4-5 కాడలు చూడండి. అందరూ అంటారు ఎందుకు ఇన్ని కాడలు, ఎందుకు ఇదే కాడలు చెప్పేదండి. కాళ్ళు ఎక్కువ పెట్టుకోండి. ఒకటి పెట్టుకుంటాడు, అది ఏమైతే తెలియదు, పోతే అగోయిందా. అట్లా కాదు, ఇట్లా పెంచుకోండి సోదరులారా ప్లీజ్. ఈ విధంగా పెంచుకోండి, ఈ సిస్టంలో పెంచుకోండి. ఇంత పెద్ద చెట్లు చేసుకుంటే 100 కాయలు 150 కాయలు ఎన్ని కాయలు పడ్డా మనయ్య డబ్బు రైతుకే వచ్చేది. మైండ్ సెట్ మార్చుకోండి సోదరులారా. మీరు వేరే కంట్రీస్లో చెట్లు చూడాల, ఒక చెట్టుకు టన్ వచ్చుద్ది ఈల్డడ, ఒక చెట్టుకు టన్ వచ్చుద్ది. ఎందుకంటే అవి పెద్ద వేప చెట్లు లాగా ఉంటాయి అక్కడ. మన దగ్గర ఏంటంటే తెలుసుగా, ఫస్ట్ మన దగ్గర ప్రూనింగ్ చేసే ప్యాటర్న్ అంటే ప్రూనింగ్ చేసే నిపుణులే మన దగ్గర లేరు. ఎవరో వస్తారు కత్తెర తీసుకుని టక్క కొట్టేసి వెళ్ళిపోతారు. ఎప్పుడు కట్లు చేయకూడదు కదా. దానిమ్మని ఎప్పుడు కావాలంటే నీకు ప్రూనింగ్ కావాలంటే లైట్గా ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి అంతే. లైట్గా ఎక్కడన్నా చిన్న ఏమన్నా ఎండిపోయిన పుల్లలు కానీ ఎండిపోయిన డిసీజ్ వచ్చిన ఏమన్నా కొమ్మలు ఉంటే అవి కట్ చేసుకోవాలి. కానీ దానిమ్మని ఇప్పుడు చెట్లులాగానే పెంచుకోండి సోదరులారా. ఇదే చెట్టు చూడండి సోదరులారా, మీకు ఇంత క్లియర్గా చూపిస్తున్నాను ఎంత పెద్ద చెట్టు. మీరు గమనించండి దయచేసి. ఇంత పెద్ద చెట్టుని మీరు ఎంతగా పెంచుకోవాలి గమనించండి సోదరులారా, గమనించండి. ఎన్ని చెట్లు, పెద్ద చెట్లు ఇవి. ఎట్లా ఉంచుకోవాలి సోదరులారా. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారని చెప్పి మీరు అలా ఉండకూడదు సోదరులారా. దయచేసి గమనించండి. కాడలు ఉన్నాయి చూడండి, కాడలు చూడండి, కొమ్మలు చూడండి. ఎన్ని టన్నులు కావాలి దిగుబడి చెప్పండి. ఇంకా రాదా? ఎందుకు రాదు దిగుబడి? బ్రహ్మాండంగా వచ్చింది. ఇట్లా చేయాలి. సో ఈ విధంగా దీనికి కావాల్సిన అన్ని రకాల చేసుకుంటే దిగుబడి ఏదైనా వచ్చింది. చూడండి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి.
మీరే గమనించండి. ఒక చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ దానిమ్మ చెట్లు చూడాలి, మీరు గమనించండి. ఎంత పెద్ద చెట్లు చూడండి, చాలా పెద్ద చెట్లు. చెట్లు పెద్దగా చేసుకోవాలి సోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. సో ఈ విధంగా మీరు దయచేసి చెట్లు డెవలప్ చేసుకొని ప్రాపర్ ఫర్టిగేషన్స్ కరెక్ట్గా చేసుకుంటే కొంచెం న్యాచురల్ వేలో కూడా రకరకాల థింగ్స్లో వెళ్తే మీరు అన్ని రకాల చూడండి. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి, మీరు గమనించండి. ఈ చెట్టు ఎంత పెద్దగా చూడండి, ఎంత పెద్ద చెట్టు చూడండి. ఇట్లా చేయాలి. దానిమ్మని ఎలా చేయండి, పక్కన ఎంత పెద్దగా ఉందో చూడండి. చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు. చూడండి అసలు ఎట్లా ఉందో. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇలా చేయాల్సి వద్దు. దానిమ్మ అంటే ఎలా ఉండాలి. సో రైతు ఏంటంటే చూడండి, ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇది వేప చెట్టు అంటారా, మీరు ఏమంటారు దీన్ని? ఇది చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకేం కావాలి మీకు? రైతుకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ఎట్లా చేయాలి, ఎట్లా డబ్బు సంపాదించుకోవాలి. ఏమనుకున్నారు మీరు? చూడండి ఇట్లా వ్యవసాయం చేయండి చూడాలి. ఎంత ఎంత బాగుంది చూడండి. చెట్టు చూడండి ఎంత పెద్దగా. ఎన్ని కాడలు తీశారు మొత్తం? 1 2 3 4 5 కాడలు. 5 కాడలు పర్ఫెక్ట్గా తీశాడు అటు ఇటు. చూడండి, గమనించండి మీరు. ఇది కూడా గమనించండి. ప్రతి కొమ్మని కాడని ఎంత పర్ఫెక్ట్గా అవుతానో. దీనికేం సైన్స్, దీనికేం పెద్ద డాక్టర్లు ఎక్టర్లు ఏం అవసరం లేదు చూడాలి. సింపుల్ ఇదంతా చూడండి. అసలు ఎంత నీట్గా చేశారు చూడండి చూడాలి. చెట్లు ఇంత పెద్దగా ఉండాలి. ఇప్పుడేం గమనించండి. ఎప్పుడైతే దానిమ్మ చెట్టు పండించే రైతులు ఏంటంటే పంటని ఎట్లా చూడాలి, ఎట్లా కాయలు పడాలి చూడండి. కొమ్మ వంగలేదు, కాయలు కనపడ్డాయి ఎడ్జ్లో, అంతే. దట్స్ ఆల్, సింపుల్. ఎట్లయితే నీకు మ్యాంగోస్ కనపడతాయి చూడండి, ఎట్లా మీరు గమనించండి. ఈ విధంగా ఇది పంటలు పండించే విధానం. ఇట్లా పండించాలి. కానీ రకరకాలుగా మనలు రకరకాల టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉంటారు సోదరులారా. వాళ్ళు ఎందుకు పండిస్తారో వాళ్ళకే తెలియదు, చెప్పే డాక్టర్లకి తెలియదు, ఎవరికేం తెలియదు సోదరులారా. ఎంత గ్యాంబ్లింగ్ బ్యాచ్ అనమాట. చూడండి సోదరులారా, ప్రతి చెట్టుకి ఎన్ని కాడలు ఉంచారో గమనించండి సోదరు దయచేసి. చెట్టుకి ఎన్ని కాడలు ఉన్నాయి? 1 2 3 4 5. 1 2 3 4 5. ఇక్కడ చూడండి సోదరు, ఇక్కడ 1 2 3 4. మళ్ళీ రైతు తెలివి ఏం చేస్తున్నాం, మన మధ్యలో 2 పెంచుకుంటున్నారు. ఇది టెక్నాలజీ. ఇట్లా ఉంది చూడండి. దానిమ్మలు ఎలా కనపడుతున్నాయి, ఎక్సలెంట్ అన్నమాట. ఉంటుంది అన్నమాట దానిమ్మ చెట్టు. మీరు గమనించండి దయచేసి. సో ఇలా చేయండి సోదరులు, ఇలా తీయాలి. కానీ నాకు ఇష్టమైనట్టు నేను చెప్పానంటే బిజినెస్ అంటే ఏం పెద్ద పెద్ద మందులు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి ట్రీ ఇంత పెద్దగా అయిన తర్వాత దీనికి ఫర్టిగేషన్స్ అవసరం లేదు ఎక్కువగా. ఎందుకంటే దీని ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ చెట్టు అనమాట. దీనికి ఎక్కువ న్యూట్రియంట్స్ మీరు ఆఫ్ఘనిస్తాన్ కానీ డిఫరెంట్ కంట్రీస్, స్పెయిన్ కానీ చూడండి సోదరులాగా ఇంత పెద్ద చెట్లు ఉంటాయి అనమాట. అక్కడ కూడా సేమ్ ఇంతే. సో ప్రతి ఒక్కరు సోదరులారా ఇట్లా ఇంత పెద్ద చెట్లు చేసుకోవాలి. ఇంత పెద్ద చెట్లు చేసుకొని ఇంత ఎస్టాబ్లిష్ అయితే ఇంకా నీకు బ్లైట్ బిల్ట్ యాడ్ నుంచి వద్ద చెప్పండి, ఇంకా ఎందుకు వచ్చింది? మొక్క ఒకసారి రోగనిరోధక శక్తి బాగుండి, ఇమ్యూనిటీ పవర్ బాగుండుంటే ఈ చెట్టు మీరు గమనించండి సోదరులారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. మీరే గమనించండి. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ చెట్టు చూడండి. ఇంత పెద్ద చెట్టు చూడండి, పెద్ద చెట్టు అయింది చూడండి. ఇదంతా పెద్ద చెట్టు ఇది. చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్ చూడండి. చిన్న చిన్న చెట్లు చిన్న చిన్నగా ఫర్టిలైజర్ చేసుకోలేక పెట్టుబడి పెరిగిపోయి బలాలు రాక అసలు ఈ కొమ్మలు చూడండి సోదరులారా. అసలు ఈ కొమ్మలు చూడండి, కాడలు చూడండి, అసలు లీఫ్ టెక్చర్ చూడండి సోదరులారా. ప్రతి నోడ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఒక నోడ్ కానీ ఎంత బాగుందో చూడండి సోదరులారా. సో అమేజింగ్ అనమాట. చూడండి మీ క్రాప్ చూడండి. క్రాప్ చూడండి ఎంత పర్ఫెక్షన్స్ ఉందో. లీఫ్ కానీ కొమ్మలు కానీ కాయలు కానీ చూడండి ఎక్సలెంట్ అనమాట సోదరులారా. సో చేయండి సోదరులారా, వ్యవసాయం చేయాలి. కానీ పిచ్చి వ్యవసాయం చేస్తే ఏముండదు సోదరులారా, ఇదే ఉంటుంది. ఇంకా నేటి రైతులు పడే బాధలు చూస్తే ఉంటామేమో 10 ఎకరాల పొలం ఉంటుంది, ఏమో ఎంత వచ్చినాయంటే 5 టన్నులు అంటారు, 10 టన్నులు అంటారు. ఇది అన్నమాట రైతులను. ఇంకోటి ఏంటంటే సోదరులారా, రైతులు విచిత్రం ఏంటంటే
చూడండి సోదరులారా, ఈ విధంగా హై డెన్సిటీ వేసుకోవచ్చు సోదరులారా. కేవలం మంచి మట్టి, దయచేసి అర్థం చేసుకోండి. ఒక్క తాడుగట్ల చూడండి సోదరులారా, ఒక్క తాడుగట్ల మీరు చూడండి, ఒక్క తాడుగట్ల. కాకపోతే ఇతను ఏంటంటే చాలా దగ్గరగా వేసుకున్నాడు, రో టు రో, బెడ్ టు బెడ్కి చాలా దగ్గరగా వేసుకున్నాడు, నో ఇష్యూస్. తను హ్యాపీగా ఉన్నాడు. చూడండి కాయలు కూడా మీరు చూస్తే యావరేజ్గా ఎంత తక్కువ వేసుకున్నా కానీ సోదరులారా కనీసం ఒక 150 నుంచి 200 కాయలు పడ్డాయి. మీరు గమనించండి కాయ సైజులు. సో యాక్చువల్గా ఇక్కడ మొత్తం మనము 3, 4, 5 కాండాలు ఉన్నాయి సోదరులారా, మీరు గమనించదు. యాక్చువల్గా ఇవి బ్లైట్ వచ్చేసి ఆల్రెడీ క్లయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇది పోయింది యాక్చువల్గా. కానీ అతను ఏం చేశాడంటే తెలివిగా పక్క నుంచి న్యూట్ తీసారు చూడండి, ఎంత నీట్గా తీసారు చూడండి. న్యూటీ ప్లస్ ఇవి ప్లస్ ఇంకోటి వెనక ఉంది చూడండి, బ్యాక్ సైడ్ అక్కడ ఉంది చూడండి. సో అట్లా చూడండి, అదే చెప్పేది మీకు. ఒకటి పోయినా కానీ, 2 పోయినా కానీ, చూడండి 2 పోయినా కానీ మిగతా ఇంకా 3 ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే దయచేసి ఆలోచించుకోండి. వీలైనంత ఎక్కువగా కాండాలని పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే నీకు క్రాప్ అనేది బాగా సెట్ కావచ్చు, అంటే దిగుబడి ఎక్కువ రావచ్చు. చూడండి ఇక్కడ. సో మీరు చూస్తే ఒక్క బ్లైట్ కూడా లేదు చూడండి అలా బ్లైట్ కానీ ఒక విల్ట్ కానీ. అంటే రైతు ఇక్కడ తాడు చూడండి, ఇక్కడ తాడు కట్టడం కానీ ఏం లేదు చూడండి. ఇక్కడ చూడండి కాయలు ఎలా పడ్డాయి మీరు గమనించవచ్చు. చూడండి ఏ విధంగా పడ్డాయి చూడండి. క్రాప్ ఈ విధంగా పర్ఫెక్షన్ ఇచ్చమాట. ఇదంతా నీకు పర్ఫెక్ట్ క్రాప్ అన్నమాట. సో నేను చెప్పేదంటే సోదరులారా, మీరు జనరల్గా మొక్కని ఏదైతే చెట్టు ఉందో చెట్టుని కరెక్ట్గా స్ట్రెంథనింగ్ చేసుకుంటేనే, అంటే చెట్టుకి ఫస్ట్ మనం ఒక మొక్కని ఒక స్ట్రక్చరైజేషన్ చేసుకోవాలి, అంటే మొక్కని బాగా పెంచుకోవాలి. దానికి కావాల్సిన సాయిల్ నేను ఒక వీడియోలో చెప్పాము. సాయిల్ చూడండి, ఇది కూడా సాయిలే చూడండి. ఇక్కడ కూడా కేవలం సాయిల్తోనే, మంచి సాయిల్. అంటే ఇతను ఏం చేస్తారంటే కాంపోస్ట్ అవి తయారు చేసుకొని చూడండి, సేమ్ సాయిల్ మీరు గమనించవచ్చు. సాయిల్ సేమ్ సాయిల్ చూడండి, సాయిల్ మంచి మట్టిని దీనికి డిపాజిట్స్ అంటే చెట్టు చుట్టూరు ఒక బోధలాగా డెత్తుగా పోసుకుంటా ఈ విధంగా ఇతను ఏంటంటే ఫార్మింగ్ చేస్తున్నాడు. చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి ఎన్ని కాడలు ఉన్నాయి చూడండి, మీరు గమనించవచ్చు. 1, 2, 3, 4 చూడండి. 4 కాడలు ఉన్నా కానీ మీకు ఏదైనా మొక్కలు ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? ఏం లేదుగా. చూడండి మొక్క ఎంత పెద్దగా ఉంది చూడండి, మీరు గమనించండి. మొక్క ఎంత పెద్దగా ఉంది, వంగిపోవటం కానీ ఏం లేదు, ఎస్టాబ్లిష్ కరెక్ట్గా ఉంది. ఇన్ని కాయలు పడ్డా కానీ మీకు మొక్క అనేది డ్రాప్ కాలేదు చూడండి. మీరు మొక్క అనేది డ్రాప్ కట్టలేదు. మీరు చూడవచ్చు సైజులు కానీ ఇక్కడ ఏమి కాంప్రమైజ్ లేదు చూడవచ్చు సైజులు కానీ ఏమి ఇష్యూస్ లేవు చూడండి. పంట చూడండి పర్ఫెక్ట్గా ఉంది, సేమ్ యూనిఫామ్. ఫ్రూట్స్ కూడా మొత్తం యూనిఫామ్గా ఉన్నాయి చూడండి. సో అదే మొత్తం ప్రతిదీ. అంటే మనము మీకు చెప్పబోయేది ఏంటి సోదరులారా, ఫైనల్గా ఫస్ట్ వీలైనన్ని ఎక్కువ కాండాలని పెంచుకోవడానికి ట్రై చేయండి. చూడండి 1, 2, 3, 4, 5, 6 చూడండి. ఈ క్లయింట్ గారు అంటే ఒక్కొక్క దాన్ని 6 తీసుకున్నాడు ఇతను, మీరు గమనించవచ్చు. చూడండి ఇక్కడ 6 ఉన్నాయి చూడండి. ఇంకోటి తీసుకుంటాడు మళ్ళీ ఆయన. డౌట్ వచ్చిందని ఇంకోటి పోద్దని చెప్పి, అది పోద్దని డౌట్ వచ్చింది, అందుకని ఇంకోటి తీసుకుంటున్నాడు చూడండి. ఇంకోటి తీసుకుంటున్నాడు. సో ఇట్లా మనం ఏంటంటే కాండాలను తీసుకుంటా ఉంటేనే రైతు అనే అతనికి ఏంటంటే టెన్షన్ లేకుండా ఉంటుంది. సక్సెస్ కావడానికి ఈ యొక్క కైండ్ ఆఫ్ స్టెప్స్ అనమాట. సో ఈ విధంగా సోదరులారా దయచేసి మీరు గమనించుకోండి. వీలైన ఎక్కువగా చూడండి ఎంత హై డెన్సిటీ చూడండి. క్రాపు హై డెన్సిటీ అయినా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఒక బ్లైట్ లేదు చూడండి, దీంట్లో ఒక బ్లైట్ కూడా లేదు. కొమ్మలు చూడండి ఎంత విశాలంగా. ఇక్కడ క్రాప్ చెట్టుకి ఆల్రెడీ టుగెదర్ అంటే కలిసిపోయింది, కానీ స్టిల్ ఏ ప్రాబ్లం లేదు చూడండి. గమనించండి మీరు, ఎటువంటి ప్రాబ్లం లేదు, బ్లైట్ లేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. సో ఈ విధంగా సోదరులో మనం ఏంటంటే మనం ఫస్ట్ మన మైండ్లో
క్రాప్ గురించి ఒక ప్యాటర్న్, దాన్ని చేసుకునే ప్యాషన్ ఎంత పర్ఫెక్ట్గా చూడండి, సైజులు కానీ చూడండి ఎంత బాగుంది క్రాప్ ఉంది చూడండి సార్. ఈ విధంగా క్రాప్ చూడండి పర్ఫెక్ట్గా చూడండి, ఇదంతా క్రాపే. ఒక మచ్చ కానీ బ్లైట్ కానీ ఏం లేదు చూడండి, చూడండి ఏం లేదు చూడండి. క్రాప్ చూడాలపడాలి చూడండి, క్రాప్ చూడాలపడచ్చు ఈ విధంగా పర్ఫెక్ట్ అన్నమాట. సో దయచేసి మీరు ఎవరైనా రైతులు ఏంటంటే ఎక్కువ కాడలు ఇక్కడ చూడండి ఎన్ని తీశాడు, 1 2 3 4 5 5 కాడలు తీశాడు, మళ్ళీ ఇంకో 2 తీస్తుండే అతను. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి కాడలు, 1 2 3 4 5 6 7 కాడల నుంచి ఇంకా 2 తీస్తుండే కింద నుంచి అతను. సో ఈ విధంగా దయచేసి తీయండి, క్రాప్కి ఏం ప్రాబ్లం లేదు. ఫ్రూట్ చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్గా ఉంది ఫ్రూట్ కూడా, కనీసం మచ్చలు లేవు చూడండి, చాలా హెల్దీగా ఉంది సోదరులారా క్రాప్. ఇవన్నీ చేతి సోదరులారా. ఈ రైతులకి ఏంటంటే ఇది మేము పదే పదే చెప్పి ఇందులో ఏదో తెలియని సైన్స్ ఏం లేదు దీంట్లో. బట్ చూడండి ఇక్కడ ఈ న్యాచురల్గా పెట్టి చూడండి కాయలు ఎట్లా పడుతున్నాయి చూడండి. సో ఈ విధంగా రైతులు ఏంటంటే నాకు కొంతమంది చెప్తూ ఉంటారు, ఎందుకు సార్ మీరు ఇంత టెన్షన్ పడి రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఎటు కూడా మారరు, మీరు ఎక్కువ డిస్కస్ చేసిన రైతులు ఏంటంటే యునైట్ కారు. రైతులు అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి కలిసి ఏదైనా పని చేయటం కానీ దేని గురించి అన్న నలుగురు కలిసి తెలుసుకొని మాట్లాడి ఏదైనా ముందుకెళ్ళి చేద్దామని కానీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సార్. ఇక్కడ మీరు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, అంత చెప్పాల్సిన అవసరం లేని చెప్తూ ఉంటారు, అది కరెక్టే. కానీ మెయిన్ బేసిక్ ఏంటంటే సోదరులారా, రైతుకి ఏంటంటే అంటే నీటి రైతులకి ఇక్కడ చూడండి సోదరులారా, ఎన్ని కొమ్మలు చూడండి, ఎన్ని కాండాలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 సారీ 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఇంకోటి తీసుకుంటాడు అతను, కొత్తగా ఇంకోటి తీసుకుంటున్నాడు. అంటే ఏంది, ఈ విధంగా వ్యవసాయం చేయండి, మనం ఈ విధంగా వ్యవసాయం చేయాలి. చూడండి మొక్క చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి, అల్లుకుంది చూడండి మొక్క. మీరు గమనిస్తే మొక్కలు అల్లుకున్నప్పుడు నో ఇష్యూస్. చూడండి క్రాప్ చెట్లు పెద్దగానే కానీ దీన్ని ఏమంటాం అంటే మనం హై డెన్సిటీ క్రాప్ అంటాం. దీన్ని హై డెన్సిటీ అంటే దగ్గర మీకు ఇది 6 feet ఉంది అంతే సోదరులారా, మ్యాక్సిమం 6 feet ఉంది. 6 feet by 8 feet. నో ఇది 6 feet అనుకున్నామండి. ఇది కూడా 8 by 8 సోదరులారా. అతను చూడండి 8 by 8 పెట్టాడు. సో ఈ విధమైన డెన్సిటీతో చూడండి చెట్లు అతుక్కున్నాయి చూడండి, కలుసుకున్నాయి చూడండి, ఇక్కడ కానీ మీరు ఎక్కడైనా గమనించండి. సో మేమని ఫైనల్ చెప్పేది ఏంటంటే రైతులకి ఏంటంటే సోదరులారా, రైతులు ఏంటంటే చెవిటోడి అంటారుగా, చెవులో ఎంత ఊదినా కానీ. సో ఎందుకు చెప్తున్నానంటే రైతులకు కూడా ఏంటంటే ఒక డైలీ ఒక ఇన్కమ్ అనేది ఉండాలి. మన ప్రాబ్లమ్స్ ఏంటంటే మన సోదరులారా, మన రైతులకి ఏంటంటే సాధారణంగా 6 నెలలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో మనకి ఆదా అనేది వస్తూ ఉంటుంది సోదరులారా. ఆ ఆదా మన రైతులకు సరిపోదు సోదరులారా. కానీ మనోళ్ళు దయచేసి గమనించుకొని మనకు కూడా ఎందుకు ఆదా రావట్లేదు, మనం ఆదా వచ్చే పంటలు ఎందుకు వేసుకోకూడదు. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఆదా అంటే డైలీ ఇన్కమ్ లేకపోతే ఒక రైతనే కాదు, ఒక ఉద్యోగనే కాదు, ఒక బిజినెస్ మ్యాన్ అనే కాదు, ఒక స్టూడెంట్ అనే కాదు, ఒక సాధారణ ఒక ఈవెన్ బెగ్గర్ అంటే అడుక్కునే వ్యక్తి కూడా, చివరికి బెగ్గర్స్ ఉంటారు రోడ్డు పక్కన అడుక్కుంటా ఉంటారు. ఎందుకు వాళ్ళు పొద్దున్నే వచ్చి ఆ సిగ్నల్స్ దగ్గరను అక్కడ ఇక్కడ నిలబడి నువ్వు వీపైనా వాళ్ళకి హోప్ ఉంటుంది అనమాట. చలో ఇక్కడ ఈ సిగ్నల్కి రోజు ఒక 1000 వెహికల్స్ వస్తూ ఉంటే ఒక 1000 వస్తాయి కార్లు, 1000లో ఒక 10 మంది నేరా. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి. ఈవెన్ బెగ్గర్స్ కూడా రెగ్యులర్ ఇన్కమ్ కావాలి. అంటే వాళ్ళు తక్కువ చూపు నేను మాట్లాడలేదు, అంటే వాళ్ళు ఏం పని చేయకుండా అడుక్కొని వాళ్ళ జీవనాధారం వాళ్ళ యొక్క సిస్టమ్ అనమాట. అట్లా చేసుకునే వాళ్ళు కూడా రెగ్యులర్ ఇన్కమ్ కోసం అంటే డైలీ ఇన్కమ్ కావాలి. ఎందుకంటే మనిషి లేచిన రైతుల్లో ఇంకో విచిత్రం ఏంటంటే సోదరులారా, రైతుల్లో ఒక గొప్ప మనసు ఏంటంటే చెప్పుకునేది బయటికి, పాపం దిగుబడి ఎంత వచ్చింది, ఎందుకు తక్కువ వచ్చింది, దానివల్ల అతనికి ఎంత నష్టం వచ్చింది, ఆ విషయం ఎవరితో చెప్పుకోడు సోదరులారా. ఎంత దిగుబడి వచ్చినా పాపం ఆనందంగా ఉంటాడు, అతనికి డబ్బులే రావు.
రైతులు అనేవాళ్ళు ఎంత కష్టాలు ఉన్నారంటే కొన్నాళ్ళు పోతే సోదరులారా రైతులు దొరకరు సోదరులు మనకి. మనం ఏంటంటే అదే మనం ఎక్కడన్నా షాపింగ్ మాల్లో వెళ్తుంటే గ్లాసుల్లో బొమ్మలు పెట్టి ఉంటాయి చూడండి, బొమ్మలు పెట్టి ప్లాస్టిక్ బొమ్మలు ఉంటాయి చూడండి, లేకపోతే మ్యూజియంలో పెడతారు చూడండి అలాంటి. ఇట్లా ఒక రైతును పెట్టి తలగొడ కట్టి ఇట్లా ఒకప్పుడు పురాతన ఇట్లా రైతులు ఉండేవాళ్ళంట. సో ఇట్లా వాళ్ళు మన గవర్నమెంట్, ప్రభుత్వాలు, ప్రజలు ఈ రైతులను పట్టించుకోకపోయాక వాళ్ళు అంతరించిపోయారని. ఇప్పుడు డైనోసార్ గురించి చెప్పుకుంటాం మనం. డైనోసార్లు అంతరించిపోయినాయి. ఒకప్పుడు దానికి తొండం ఎంత ఉండేది, దాని పండు ఎంత పెద్దగా ఉండేది, అది చాలా డేంజర్ అంట చెప్పుకుంటాం. అట్లనే రైతులను కూడా మనం చెప్పుకుంటాం సోదరులు. అది గమనించు, రాబోయే రోజులు జరిగేది అదే పరిస్థితి. సీరియస్ సోదరులారా, రైతు దగ్గర అసలు డబ్బులు సోదరులారా, రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సోదరులారా, అర్థం చేసుకోండి. రైతుకు కనీసం అప్పిచ్చేవాళ్ళు కూడా లేరు సోదరులారా. రైతు పంట పెట్టుకున్నాడు కానీ రైతు తమాషా ఏంటంటే డబ్బేం లేకుండా జోబులో కనీసం 5,000 10,000 కూడా లేకుండా పంటకి వెళ్ళిపోతారు. ఎక్కడో ఎప్పుడు తెచ్చి ఎప్పుడో మొక్కలు పెడతారు. ఆ పంటని మెయింటెనెన్స్ చేయాలంటే అతని దగ్గర డబ్బులు. ఇంక మనం చెప్పిన ప్రయోగాలు ఏం చేస్తారు, మన సిటీలో సోకాల్డ్ బిజినెస్ పీపుల్, ఈ ఎంప్లాయీస్కి బాగా మేము సాఫ్ట్వేర్ చెప్పుకున్న మేధావులకి ఫుడ్ నుంచి పండిస్తారు. మీకు పండించే ఫుడ్ కూడా సరిగా లేదు, అది మీకు తెలియదు. ఆ విషయం మీరు అమాయకులు. మీరు తినే ఫుడ్లో ఏది సరిగా లేదు. మీరు 100% డైలీ 2 మందు తాక్కుంటా పెస్టిసైడ్ తినుకుంటా హ్యాపీగా నిద్రపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రయోగాలు చేయడానికి వీళ్ళ దగ్గర ఇన్కమ్ లేదు. ఏదో ముందు కొడతాడు, పండితే పండింది, లేకపోతే లేదు, అంతే. 4-5 కేజీలు అనుకో, అది కూడా మంచిగా ఫర్టిలైజర్ పెస్టిసైడ్ చేసి ఉంటుంది, అది నువ్వు తింటావు. ప్రాణాల మీద రోగాలు కూడా వస్తూ ఉంటాయి. హాస్పిటలైజ్ అవుతావు నువ్వు, మళ్ళీ నువ్వు డబ్బులు పెట్టాలి, మళ్ళీ నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. అంటే రైతే కాదు, రైతు ఎడ్యుకేటెడ్ రైతు, వ్యవసాయం చేసే రైతు కనుక సరైన లేకపోతే నీవే కాదు, రైతుతో పాటుగా ఈవెన్ ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఆ యొక్క నొప్పిని మీరు కూడా తీసుకుంటున్నారు ఇండైరెక్ట్గా. మీకు తెలియదు ఆ విషయం. చూడండి, ఇవాళ 40 దాటితే హాస్పిటల్, ప్రతి ఒక్కరు హాస్పిటలైజ్డ్, చిన్నపిల్లల దగ్గర నుంచి. ఇట్లా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సోదరులారా, ఒక మతం లేదు. ఈ కంట్రీ ఎందుకంటే ఇట్లా వెనకబడుతుందంటే, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ కంట్రీ మన దేశం ఇంత వెనకబడిపోవడానికి కారణం ఉంటే ఒక మతమే ఉండాలి. ఇప్పుడు మీరు సపోజు ఒక దుబాయ్ తీసుకో, దుబాయ్లో ఒక్క ఇస్లాం మతమే ఉంది, ఇంకేం మతాలు లేవు. బయట నుంచి వచ్చి కొంతమంది వచ్చి జాబులు చేసుకుని బతుకుతున్నారు తప్ప నుంచి యాక్చువల్గా ఆ కంట్రీ అంతా మొత్తం కూడా ఇస్లాం మతమే, వేరే మతం లేదు అక్కడ. ఓకే, బెనిఫిట్స్ కానీ, రేషన్ కానీ, పిల్లల సబ్సిడీ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదన్నా ప్యాకేజెస్ కానీ, ఏదన్నా ల్యాబొరేటరీస్ కానీ, వాళ్ళకి కావాల్సిన మెటీనరీ కానీ, వాళ్ళకి కావాల్సిన ఫ్యామిలీ రిలేటెడ్ ఏదన్నా అప్పులు కానీ, లోన్లు కానీ, ఏదైనా గవర్నమెంట్ ప్రతి బిడ్డకి, నాట్ ప్రతి ఫ్యామిలీకి. ఇక్కడ మన దేశంలో ప్రతి ఫ్యామిలీకి ఇప్పుడు పెట్టారు కొత్తగా, ఏదో బిడ్డకి ఇంత ఇస్తానంటున్నారు, అది వదిలేయండి. అక్కడ ప్రతి పౌరుణ్ణి గవర్నమెంటు ప్రతి పేరు రాసుకొని ప్రతి హెడ్ పైన ఇన్ని డబ్బులు వాడికి ఇస్తూ ఉంటుంది. వాడు ఎట్లా బతకాలి, వాడు లగ్జరీగా ఉండాలి, వాడు లైఫ్ స్టైల్ బాగుండాలి, వాడు బాగా తినాలి, వాడికి టెన్షన్స్ కష్టాలని తెలియకుండా మంచిగా ఉండాలని ఆ గవర్నమెంట్స్ అవి సిద్ధాంతాలు వాళ్ళ యొక్క రూల్స్ పెట్టేసేసి ఆ పౌరుని బాగా చూసుకుంటారు సోదరులారా. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడంతా కిచిడి, అర్థమైందా? ఇక్కడ ఒక జాతి లేదు, ఇక్కడ అన్ని జాతులు కలిసి ఉన్నాయి. ఇక్కడ మనం ఏమంటాం, డైవర్సిటీ, అదే భిన్నత్వం ఏకత్వం అంటాం చూడు. ఎవరికి భిన్నత్వం ఏకత్వం అర్థం కావట్లేదు. దేనికి భిన్నత్వం ఏకత్వం? దేనికోసం? మా ముత్తాతలు పోయారు, మా తాతలు పోయారు, ఇప్పుడు మా నాన్న ఉన్నారు, వాళ్ళు కొద్ది రోజులు పోతాం, తర్వాత మేము పోతాం, తర్వాత నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు పోతాం. ఇంకా భిన్నత్వం లేకపోతే ఇప్పుడు ఇంకా అరే నువ్వు కష్టపడి ట్యాక్సులు కట్టి, నీ తాత ముత్తాతలు నువ్వు ట్యాక్సులు కట్టి నువ్వు గవర్నమెంట్ పోషిస్తున్నావు, కానీ ఆ గవర్నమెంట్ ఫలాలు పోయి ఇంకోళ్ళకి ఇస్తున్నారు. అది అప్పుడు నువ్వేమి భిన్నత్వం ఏకత్వం చెప్పుకుంటావు? నేనేం భారతీయుని చెప్పుకోవాలి? దేనికి భారతీయ, ఎందుకు భిన్నత్వం ఏకత్వం? అరే నువ్వు రైతుకు 4 రూపాయలు డబ్బులు అయిపోతుంటే, వాడిని నమ్మి ఒక 10,000 క్రెడిట్ కార్డు లేకపోతుంటివి. ఇంకేం గవర్నమెంట్లో ఏం సిద్ధాంతాలు, ఏం చట్టాలు ఇవి? ఇందులో అన్నదే అందరం కలిసి ఉండాలి, అన్నదమ్ములు. దేనికి అన్నదమ్ములు కలిసి ఉండాలి చెప్పండి? ఒక రైతుకి మీరు రైతును పట్టుకోలేకపోతున్నారు, రైతుకి మీరు సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సమాజం, రైతుని మీరు గమనించకపోతే ఎలాగా రైతు బతికి మీలాంటి వాళ్ళకి ఫుడ్ తయారు చేస్తారు మీరు గమనించండి సోదరులారా. సో అట్లనే
ఆ గల్ఫ్ కంట్రీస్ లాగానే ఒకే సమాజం ఉండాల్సిందే. అట్లా ఇజ్రాయిల్ ఎలా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది. వ్యవసాయం అక్కడ మతాలుండవు, కులాలుండవు, వర్గాలుండవు, మొత్తం ఒక రైతు కుటుంబాలు ఉంటాయి. అక్కడ రైతులందరూ కలిసి క్లస్టర్స్ ఉంటారు. అక్కడ అందరు కలిసి పని చేసుకుంటారు. ఆ ఊరు మొత్తం మీద ఒక 1000 ఎకరాలు ఉండొచ్చు. అందరు కలిసి పనిచేస్తారు. ఆ 1000 ఎకరాలను పండిస్తారు. వచ్చిన సొమ్ముని అందరూ పంచుకుంటారు. అట్లానే చేయాలి, ఇజ్రాయెల్ టైప్లోనే చేయాలి. అలా కాకుండా భిన్నత్వం ఏకత్వంలో భిన్నత్వం అని చెప్పుకొని అందరు గట్టి ట్యాక్స్లు ఇచ్చి ప్రతి ఒక్కడికి ఇచ్చి పేరు ఉన్నోడు పేరు లేనోడు అసలు వాడు మన కంట్రీ వాడు కూడా తెలియదు. మన తాత తండ్రులేమో మనకు 10 తరాల నుంచో 20 తరాల నుంచో మన వాళ్ళు ఇక్కడ బతి చచ్చిపోయారు. ఓకే, వాళ్ళ బిడ్డలో మనకేం గుర్తింపు లేదు, రూపాయి ఉపయోగం లేదు. పేరుకు పెద్ద కులాలు చెప్పుకుంటారు, చిన్న కులాలు చెప్తారు, లేదా అణగారిన కులాలు ఏదో చెప్తారు. వాళ్ళకేదో తూతూ మంత్రంగా ఏదో 4-5 రూపాయలు పెట్టి వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నారు. పెద్దోళ్ళు అన్నారా, వాడికి అసలు ఏం లేదు. ఇలాంటి సమాజం, ఇలాంటి రైతులు బతుకుతారు? ఈ సమాజం ఏంటి, ఈ స్ట్రక్చర్ ఏంటి, ఈ విధానం ఏంటి? సోదరులు ఆలోచించుకోవాలి. రైతులకు గమనించండి, రైతులు పెట్టండి. కనీసం రైతుకు కావాల్సిన సిద్ధాంతాలు కనుక చేయకపోతే మీ రాబోయే రోజుల్లో వ్యవసాయం అనేది ఖచ్చితంగా అంతరించిపోతుంది. సోదరులారా గమనించండి దయచేసి. దగ్గర నుంచి మనిషి పుట్టుక అనేది ఏంటంటే, మనం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నైట్ కళ్ళు మూసుకునేదాకా ఏదో ఒకటి తినాల్సిందే, ఏదో ఒకటి పారాడాల్సిందే. ఎక్కడొకటి అటు ఇటు మనకి దైనందిన జీవితంలో ఏదో పనులు చేసుకుంటాం. మనిషి అనేవాడంటే సహజంగా బతుకుతూ ఉంటారు సోదరులారా. అంటే అటు ఇటు తిరగాలి, పని చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అయితే మూవీకి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా పార్క్కి వెళ్ళాలి, ఏదైనా పని చేయాలి, ఏదో ఒకటి చదువుకోవాలి, ఏదైనా ఉద్యోగం చేయాలి. సో ఇట్లా ఈ కార్యక్రమాల్లో ఇట్లా చేసుకుంటా మనిషికి ఏంటంటే ఒక సర్టన్ ఎనర్జీ కావాలంటే, ఒక మనిషికి అనేవానికి ఫుడ్ లేకపోతే వాడు బతకలేడు. మీకు తెలిసింది ఆల్రెడీ. ఆ ఫుడ్డే లేకపోతే మనిషి ఎలా బతుకుతారు చెప్పండి. అట్లా డైలీ తనను తాను పోషించుకోవాలన్నా, తన ఫ్యామిలీని పోషించుకోవాలన్నా, తనకున్న గేదెలు కానీ, ఆవులు కానీ, గొర్రెలు కానీ, ఏదో ఒకట, ఈవెన్ కోళ్ళు, చిన్న కోళ్ళు ఉన్నాయి చూడండి. చివరికి కోళ్ళు ఉంటాయి మన ఇంట్లో, తెలుసుగా, మనం పెంచుకుంటూ ఉంటాం. కోళ్ళు ఏదైనా పెంచుకోవచ్చు, కోళ్ళు అయినా పెంచుకోవచ్చు, ఎనీథింగ్. అంటే మన రైతు సహజంగా పల్లెటూళ్ళలో ఏంటంటే రైతు అనే అతనికి రైతు ఒక్కడే ఇండివిజువల్ బతకడు. రైతు అంటే రైతు చుట్టూరు 10 రకాల జంతువులు, లేకపోతే ప్రాణులు, లేకపోతే రకరకాల జీవాలతో ఏంటంటే రైతు అనేనికి ఇంటరాక్షన్ ఉంటుంది. అర్థమైందా? అంటే ఇంటరాక్షన్ అంటే అతను పాలన చేయాలి, తనను పోషించుకోవటమే కాదు, రైతు ఈ యొక్క జీవాలను కూడా పెంచుకోవటంలో కూడా అతనికి ఒక బాధ్యత ఉంటుంది. మీకు అర్థమైంది ఇప్పుడు. అంటే సిటీలో ఏంటంటే ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాం, లేదా ఒక ఫ్లాట్ తీసుకుంటాం, మనం వెళ్తాము, మనం జాబ్ చేస్తాం, మంచిగా ఇంటికి వస్తాము, భార్య పిల్లలు ఉంటాం, ఏదో కాతకు వండుకొని తింటాం, అయిపోయింది, ఫినిష్. ఆ రోజు డే అయిపోయింది. ఆయన ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ పెట్లు కూడా పెంచుకున్నారు వాళ్ళు సిటీలో. ఏదో ఒక కుక్కో, లేకపోతే ఒక డాగో, లేకపోతే ఒక పిల్లో ఏదో పెంచుకొని వాళ్ళు కూడా దాన్ని కూడా ఫీడ్ చేస్తారు. అట్లా లేకుండా చెప్పలేదు, ఉన్నారు సిస్టమ్. కానీ రైతు అలా కాదు. రైతుకి ఒక 10 గేదెలో, లేకపోతే 10 ఆవులో, 20 మేకలో, లేకపోతే గొర్రెలో, ఇంకా దున్నపోతులను చాలా ఉంటాయి. మనిషికి ఏంటంటే పశువులు అనేవి చాలా ఇంపార్టెంట్ రైతుకి. వాటిని ఫీడ్ చేయాలి డైలీ, రైట్? ఈ అన్ని రకాల మనం మాంసం కోసం పెంచుకునే గొర్రెలైనా, కోళ్ళైనా, ఏదైనా సరే. అంటే ఎందుకు ఇంత చెప్తున్నానంటే సోది, అతను తనొక్కడే తింటలా, తనతో పాటు తన చుట్టూరు ఉన్న ప్రతి ప్రాణికి అతను ఫుడ్ని సంపాదించి పెడుతున్నాడు. ప్రాణి అంటే మనుషులు కూడా దాంట్లో ఉంటారు, గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మనలాంటి వాళ్ళు మనుషులు. అంటే తను తినుకుంటా మనలాంటి ప్రజలకు కూడా ఫుడ్ పెడుతున్నాడు. అంటే ఒక రైతు గురించి చెప్తున్నాను మీకు సాధారణంగా. అంటే ఏంటి? సో అలాంటి రైతుకి డైలీ ఇన్కమ్ అనేది లేకపోతే తను తనని ఎలా పాలన చేసుకుంటాడు, తన చుట్టూరు నన్ను ఎలా పెంచుతాడు? సో ఇదే ఈ సమాజంలో చాలా దుఃఖంగా అనిపించేది ఏంటంటే, ఒక రైతు డైలీ, నేను సాధారణంగా రైతులను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే బాగా మాట్లాడతారు, అన్నీ ఉంటాయి, వాళ్ళ సిద్ధాంతాలు బాగుంటాయి, మాటలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ తీరా వాళ్ళ పరిస్థితి చూస్తే, వాళ్ళ పర్సనల్గా వాళ్ళ మనుషులు, వాళ్ళ మాటలు చెప్పి వాళ్ళ యొక్క జీవితంలో కొంచెం మనం లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా హీనంగా ఉంటుంది సోదరులారా. ఎందుకంటే వాళ్ళు పంటలు ఎట్లా పండించాలి, లేకపోతే ఈ యొక్క ఆవులకి, లేకపోతే గేదెలకి, లేకపోతే
ఇంకొక జీవాలకి ఎలా ఫుడ్ తీసుకురావాలి, ఎక్కడి నుంచి కోసుకొని రావాలి, ఏ పొలానికి వెళ్ళి కోసుకురావాలి, వాళ్ళు ఆ టెన్షన్లో ఉంటారు. కానీ అరే నాకు ఇవాళ డ్యూటీ నేను పోలేదే, ఇవాళ నాకు జీతం పడలేదే, ఇవాళ నాకు పలాని కాంట్రాక్ట్ జాబ్ చేస్తే కాంట్రాక్ట్తోనే ఏదైనా చేస్తే నాకు ఇవాళ గవర్నమెంట్ నుంచి బిల్లు వచ్చేదేమో, లేకపోతే ఏదన్నా జాబ్కి వెళ్తే నాకు ఏదైనా శాలరీ పడేదేమో, నాకు కూడా అకౌంట్లో నాకు బ్యాంక్ అకౌంట్ ఉండాలని, నా బ్యాంక్ అకౌంట్లో కూడా శాలరీ క్రెడిట్ కావాలి. ఆ క్రెడిట్ అనేది పడితే తను తన పిల్లల్ని సమాజంలో తను కూడా హుందాతనంగా బతకొచ్చు అనే ఒక అమాయకత్వమైన మెంటాలిటీ కూడా అతనికి లేదు. మీకు అర్థమైంది నేను చెప్పింది. ఒక జాబ్ హోల్డర్ మీరు నమ్మండి, జాబ్ అనేవాడు జాబ్ చేసే అతను ఏంటంటే మార్నింగ్ నుంచి 1st తారీఖు నుంచి ఈవెన్ 31st దాకా లాస్ట్ మంత్ ఎండింగ్ వరకు అతనికి ఒక నమ్మకం అనమాట. ఖచ్చితంగా చలో మనం కష్టపడుతున్నాం కాబట్టి మన మంత్ చివరికి ఎంతో ఒకటి జీతం వచ్చేది కాబట్టి మనం పని చేయొచ్చు, మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, మనం అన్నం మంచిగా తినొచ్చు, మంచిగా బతకొచ్చు, బాగా లైఫ్ స్టైల్ బాగుండొచ్చు. సో మనం వెళ్ళి పని చేయటం వల్ల ఏంటంటే మనకు ఒక జీతం వచ్చిందని ఒక నమ్మకం ఉంది అతనికి. కానీ రైతుకి అది లేదు. రైతుకు ఒక లైఫ్ స్టైల్ పక్కన పెట్టేయండి, లైఫ్ స్టైల్ కాదు, ముందు తను పొద్దున్న లేచిన దగ్గర నుంచి తన థింకింగ్ ఎలా ఉంటుంది, చలో వెళ్ళి గేదెలకి ఏం తాపాలి, మేత ఎక్కడ తీసుకురా, లేకపోతే గడ్డి ఎక్కడ కోసరావాలి, తన పిల్లలు తన భార్య వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ పరిస్థితి అవన్నీ ఆలోచించరు వాళ్ళు. అంటే వాళ్ళ చుట్టూరు ఉన్న జీవాలని ఎలా పెంచాలని, దాన్ని ఎలా పాలన చేయాలి, ఆ యొక్క మైండ్ సెట్లోనే వాళ్ళు ఉంటారు ఇప్పుడు. సో మొన్న మధ్య నేను ఒక రైతు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అతను చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది, గొప్పగా మంచిగా అంత బాగుంది. కానీ తీరా అతని దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగింది నాకు. అంటే అతని పరిస్థితి ఎలా ఉందంటే కనీసము బయటికి వెళ్ళి నలుగురిలో కూర్చొని నలుగురితో నవ్వుకుంటా ఏదైనా మంచి మీల్స్ చేయటం కానీ, నలుగురితో నేను కూడా బాగానే ఉన్నాను అని చెప్పుకునే యొక్క మనస్తత్వం కూడా, అంటే బెరుకుతనంతో ఉన్నారు అతను. అంటే చెప్పుకోలేకపోతున్నాడు. అంటే అతని కష్టాలు ఏదన్నా మీరు నమ్మండి సోదరులారా, ఇదే పొలం సపోజ్ ఇది దానిమ్మ మీకు చూపిస్తున్నాను. ఈ దానిమ్మకి రకరకాల రోగాలు వస్తాయి. ఈ రకరకాల రోగాలకి రకరకాల మందులు కొడతా ఉండాలి. మీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు ఇతని దగ్గర, కానీ డబ్బు లేకపోతే ఎక్కడికి పోవాలి? ఏ షాపుకి వెళ్తే మందులు ఇస్తారు? ఎవరెవరు క్యాష్ కావాలంటారు. క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది అని డైలీ డబ్బు లేదు కానీ దగ్గర. అంటే డబ్బు సంపాదించకపోవటం, డబ్బు లేకపోవటం నేరం కాదు. ఇప్పుడేం గుర్తుపెట్టుకుని సోదరులారా, రైతు దగ్గర డబ్బు ఎప్పుడూ ఉండదు. అదే లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పాను, మన గవర్నమెంట్లో ఏంటంటే ఆ కార్డ్స్ అవి ఇవి కిసాన్ కార్డ్స్ మంత్లీ ఫార్మర్స్కి ఏంటంటే ఒక 5,000 10,000 వాళ్ళకు ఒక క్రెడిట్ కార్డు ఇష్యూ చేసుకుంటుంటే వాళ్ళు వెళ్ళి హ్యాపీగా వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటా. అంటే మరీ అది అంత సరిపోకపోయినా కనీసం ఫార్మర్కి ఏంటంటే తను నమ్మకంగా చలో నా దగ్గర కొంత ఇన్కమ్ కొంత అమౌంట్ అయితే నాకు కార్డులో ఉంది, నేను వాడుకోవచ్చు, సేమ్ లైక్ క్రెడిట్ కార్డ్ లాగా. అట్లా మీరు ఫార్మర్స్కి ఈ గవర్నమెంట్ సెక్టర్ అనేది వీళ్ళకి క్రెడిట్ కార్డు ఎందుకు ఇవ్వట్లేదు? అసలు క్రెడిట్ కార్డు అంటే పెనాల్టీలు కట్టాలి అవి కాదు. అంటే ఒక ఫార్మర్కి, ప్రతి ఫార్మర్కి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 10,000 సంపాదిస్తున్నారా 20,000 సంపాదిస్తున్నారా అది డజంట్ మ్యాటర్. సరే ఎంత సంపాదించినా కానీ వాళ్ళకి ఒక కార్డు, వాళ్ళకి ఒక సిస్టమ్, వాళ్ళకి ఒక పర్సనల్ లోను, ఒక బ్యాంక్ అన్నీ ఉంటాయి సిస్టమ్, రైట్? ఎందుకంటే వాళ్ళకు జీతం వస్తుంది కాబట్టి వాళ్ళని నమ్మి వాళ్ళు అన్ని రకాలుగా ఇష్యూస్ చేస్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. అట్లనే రైతులకు కూడా ఏంటంటే ఒక కార్డ్స్ ఇష్యూ చేయాలి. ప్రతి రైతుకి ఏంటంటే ఓపెన్ అకౌంట్స్ లాగా ఉండి ప్రతి రైతుకి ఏంటంటే కొంత ఇన్కమ్ మంత్లీ లిమిట్ పెట్టాలి. 10,000 ఒక 20,000 అంటే రైతు యొక్క కండిషన్ బట్టి, రైతు చేసే పనులను బట్టి, అతనికి ఉన్న ఆదాయ వనరులను బట్టి డిఫరెంట్ పీపుల్కి క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయాలి. సో ఇలా ఎప్పుడైతే చేస్తున్నారో సోదరులారా, అప్పుడే రైతు జాతి అనేది నువ్వు నిజంగా మంచి చేసినట్లు. రైతు మనుగడ, రైతు డెవలప్మెంట్ అనేవి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్లనే ఖచ్చితంగా మనము ముందుకెళ్తాం సోదరులారా. అలా కాకుండా ఏదో పిల్లంట పాలు తాగుతా కళ్ళు మూసుకొని పాలు తాగుద్దంట, నోరు చోట్ల అనుకుంటుందంట. అర్థమైందా? ఇట్లా అంటే ఒక పాలనా వ్యవస్థే కాదు, ఒక మన రాజ్యాంగ వ్యవస్థే కాదు, మన మంత్రులే కాదు, మన ప్రభుత్వాలే కాదు సోదరులారా, రైతు అనేవాడు ఒక్కడే తన పొట్టను చూసుకోవట్లేదు. తన జీవితం తన ఫ్యామిలీ కోసమో లేకపోతే ఓన్లీ తన స్వార్థం కోసమో తన జీవితాన్ని తీసుకట్లేదు సోదరులారా. దయచేసి అర్థం చేసుకోండి. రైతు అనేవాడు తన చుట్టూ ఎన్నో జీవాలు ఉంటాయి, ఎంతోమంది మనుషులు ఉంటారు.
మీరు గమనించిన సోదరులారా, ఒక పాల అతను మార్నింగ్ మిల్క్ తేకపోతే ఒక సిటీలో ఉండేవాళ్ళు, లేకపోతే ఎక్కడో ఉంటారు రకరకాల పీపుల్, మెట్రో సిటీలోనో లేకపోతే అర్బన్లో ఎక్కడో ఉంటారు, అర్బనైజ్లో ఎక్కడెక్కడ అర్బన్ సిటీయో లేకపోతే మెట్రోపాలిటన్ సిటీయో లేకపోతే చాలా సిటీస్ ఉన్నాయి ఇవాళ రేపు. అన్నిటిలో మార్నింగ్ ప్రతి ఇంటికి మిల్క్ అనేది కనుక వాడి ఇంటికి వెళ్ళకపోతే మార్నింగ్ అతను ఏం చేయలేడు. మిల్క్ అనేది ప్రజల యొక్క దైనందిన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే ఏంటి, ఆ మిల్క్ రావాలంటే దాని వెనక ఎంత ప్రాసెస్ ఉందో అది మీ ప్రతి ఒక్కరో తెలుసు. అది ఒక మిల్క్ అనేది కనుక చేయాలంటే దాని వెనక ఒక గేదో లేకపోతే దానికి ఒక కావాల్సిన ఫాడర్ అంటే మేత, దానికి కావాల్సిన నీళ్లు కానీ దానికి కావాల్సిన ఫీడ్ అంటే దానికి అనిమల్ ఫీడ్ అంటే దానికి కావాల్సిన ఫీడ్ ఇవన్నీ ఏంటంటే అన్నీ చేసి ఆ ఫీడ్ ఇచ్చి వాటికి కావాల్సిన నీరు తాపి దానికి కావాల్సిన ఫుడ్ పెట్టి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తేనే అది మిల్క్ ఇచ్చుద్ది. ఆ మిల్క్ అక్కడి నుంచి రకరకాల ప్లేస్కి, కేంద్రాలకి లేకపోతే డైరెక్ట్గా కస్టమర్స్కి, అట్లా రకరకాల పీపుల్కి ఏంటంటే ప్రతి ఇండివిజువల్కి ఆ మిల్క్ని రైతుని అతను వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాడనమాట. రైట్. సో ఒక చిన్న మిల్క్కి ఇంత ప్రాసెస్ ఉంటే ఒక చిన్న సెక్టర్ అంటే ఫార్మర్ చేసే ఒక సెక్టార్లో ఒక గేదె అంటే మిల్క్కి ఒక సెక్టార్ చెప్తాను. ఒక ఆవుని తీసుకోండి, అంటే ఒక చికెన్ అని ఏదైనా అంటే రైతు అనేవాడు ఏంటంటే తన చుట్టూ ఉన్న 10 ప్రాణులను కాపాడుతా మనుషులు కూడా కాపాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి డైలీ ఇన్కమ్ అనేది లేకపోతే తను అసలు ఎలా బతుకుతుండు, ఈ సమాజం ఎలా కళ్ళు మూసుకొని నిద్రపోతుందో నాకు అర్థం కావట్లేదు. సోదరులారా, దయచేసి కళ్ళు ఓపెన్ చేసి ఆలోచన సోదరులారా. రైతులు గొప్ప రైతు కావచ్చు, పెద్ద రైతు కావచ్చు, చిన్న రైతు కావచ్చు, ఎవడేం కావచ్చు, ఏ రైతుని కావచ్చు, కానీ రైతు దగ్గర ఇవాళ మీ పక్కన రైతు ఎవరైనా సరే, మీ ఊళ్ళో కాదు, మీ ఇంటి పక్కన, ఇక్కడంతా స్వార్థం ఎక్కువ ఉంది. ఇక్కడంతా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు చెప్పుకోరు, ఈనివే అది లీవ్ ఇట్ సెకండ్ మ్యాటర్ అది. కానీ రైతు దగ్గర ఒక మినిమం ఇన్కమ్ అనేది, ఒక బేసిక్ ఇన్కమ్ అనేది లేకపోతే ఇది రాజ్యాంగాలు ఎందుకు, ఈ కంట్రీ ఎందుకు, ఈ పౌరులు ఎందుకు, ఏంటిది ఇండియా, మనం భారతీయులను ఎందుకు చెప్పుకోవాలి? ప్లస్ ఇక్కడ దీంట్లో ఏంటంటే మళ్ళీ రకరకాల విచిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మతం తీసుకో, సపోజ్ హిందూ మతం తీసుకుందామండి, తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, రైట్. దీంట్లో రకరకాల వర్గాలు ఉన్నారు, రకరకాల బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, రకరకాల జాబ్ హోల్డర్స్ ఉన్నారు. అందరూ ట్యాక్స్ కడుతున్నారు కంట్రీకి, అన్ని రకాల మతాలు ట్యాక్స్ కడుతున్నారు, కాదంటలేదు. కానీ ఈ కట్టిన డబ్బుని ఏ విధంగా నువ్వు మళ్ళీ ప్రజలకు ఖర్చు పెడుతున్నావు, ఏ విధంగా నువ్వు కంట్రీకి ఉపయోగిస్తున్నావు అనేది దెర్ ఇస్ నో ప్రాపర్ ఎస్టిమేషన్స్, దెర్ ఇస్ నో ప్రాపర్ కస్టమర్. కానీ ఇక్కడ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బెనిఫిట్స్ పొందని వాళ్ళు, అంటే ట్యాక్స్ కట్టినా కానీ ఎటువంటి బెనిఫిట్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బెనిఫిట్స్ అందక, ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ ఉంటారు, అతను 35%, 38% అంటే డిపెండ్ ఆన్ ద శాలరీ, అందరూ ట్యాక్స్ కడతా ఉన్నారు. సరే, ఆ ట్యాక్స్ కట్టినా కానీ ఆయనకి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా, కంట్రీ ఏమైనా ఫెసిలిటీస్ ఉందా, ఎవరేమీ ఇట్లేదు, అది పక్కన పెడదాం కాసేపు. అలాగే ఇక్కడ ఎలా ఉందంటే ఈ కమ్యూనిజల్ రేషియోస్ కూడా పెరిగిపోయినాయి. ఒక వర్గం ఎక్కువ బెనిఫిట్స్ పొందటం, ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో ఆ వర్గాలు బెనిఫిట్ పొందలేకపోవటం. కానీ ఈ జాబ్ హోల్డర్స్ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ రైతుల్లో సోదరులారా, రైతు అనేవాడికి ఏంటంటే వర్గాలు, మతాలు, భేదాలు ఏమి ఉండవు. రైతు ఏంటంటే ముస్లిమ్స్కి మిల్క్ పోయాల్సిందే, క్రిస్టియన్స్కి మిల్క్ పోయాల్సిందే, హిందువులకి మిల్క్ పోయాల్సిందే, జైన్లకు పోయాల్సిందే, ఎవరు అన్ని రకాల మతాలకి రైతు అనేవాడు ఫుడ్ అవసరం. ఇప్పుడు మీకు అర్థమైంది మ్యాటర్. జాబ్ హోల్డర్స్కి ఎన్నో ప్రాబ్లమ్స్ అని వాళ్ళు రోజు చెప్తున్నారు, మాకు ఈ కంట్రీ బాగాలేదు, మా డబ్బులని గవర్నమెంట్కి కట్టేస్తున్నాం, మా ట్యాక్స్లను తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ మాకేం బెనిఫిట్ లేదు అని రకరకాల బాధలు ఇవాళ రేపు ఈ డిబేట్స్లో రోజు ఊదరగొడుతున్నారు. కానీ రైతు అలా కాదు. రైతు ఏంటంటే సహజంగా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి రైతు అనేవాడు అన్నం పెడుతున్నాడు. ఈవెన్ ఈ రోజు నుంచి మనిషి చనిపోయిన దాకా కూడా ఒక రైతు చేస్తేనే, ఒక రైతు పండించిన ఫుడ్నే మనము ఖచ్చితంగా తినాల్సిందే. ఇది మటుకు సత్యం. సో ఈ రైతే అనేవాడు కొన్నాళ్ళకి డిసప్పేర్ అయిపోతే మీకు ఫుడ్ నుంచి వచ్చి చెప్పండి. ఓకే, మీ దగ్గర ఒక ప్రజెంట్ ఒక సపోజ్ ఒక 50 lakhs క్యాష్ ఉంది ఇప్పుడు మీ దగ్గర. సడన్గా మీకు ఆకలైంది, మీకు ఫుడ్ ఎవరు ఇస్తారు? ఫుడ్ ఎవరు పెడతారు చెప్పండి? ఫుడ్ ఎవరు? రైతే క్రియేట్ చేయాలి.
ఆ ఫుడ్ అనేది రైతు క్రియేట్ చేయకపోతే, ఫుడ్ అనేది అతను పండించకపోతే నువ్వేం తింటావు? అతను లైవ్లీహుడ్ ఎలా ముందుకెళ్తుంది? మీరు ఆలోచన సోదరులారా, రైతు ఇంపార్టెన్స్ ఇంత గొప్పగా ఉంటే రైతుకేమో డబ్బులు ఇవ్వరు, రైతుకేమో రైతు యొక్క అసలు అతని పరిస్థితి ఏంటి, అతను ఉన్నది తింటండా ఏంటి, అతనుకున్న కష్టాలు ఏంటి? ఇక్కడేమో మినిస్టర్స్ ఉన్నారు, చదువు ఉంది, అన్ని చదువుకున్నారు, కానీ అగ్రికల్చర్ గురించి నాలెడ్జ్ లేదు. సిస్టమ్ అంతానే విచిత్రంగా ఉంది ఇక్కడ. ఇట్లా చేసి సోదరులారా మన అగ్రికల్చరు, మన రైతుల్ని దారుణంగా ప్రభావితం చేస్తున్నారు సోదరులారా. పరాభం ఇది యాక్చువల్గా, వాళ్ళ జరిగే పరాభం అనమాట.